హార్ట్ఫుల్నెస్ మార్చ్ సంచికలో నిర్మలీకరణకు సంబంధించి తనకు ఎదురయ్యే కొన్ని సాధారణ ప్రశ్నలకు దాజీ సమాధానాలు ఇచ్చారు. ముందుగా 1954లో జర్నల్ ఆఫ్ సైకోపాథాలజీ అండ్ క్లినికల్ సైన్స్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం యొక్క ఫలితాలను ఆయన ఇందులో ప్రస్తావించారు. ఒక ఫుట్బాల్ మ్యాచ్కు సంబంధించి 2 జట్ల అభిమానులకు ఒక ప్రశ్నావళి ఇవ్వడం జరిగింది. ఆట గురించి 2 జట్ల అభిమానుల మనోభావాలను అర్థం చేసుకోవాలి అన్నది పరిశోధకుల ఉద్దేశం. జరిగింది ఒకే ఆట అయినప్పటికీ అభిమానులు విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ప్రతి ఒక్కరి అభిప్రాయం వారి వారి దృక్కోణంలో సరైనదే. ఆ తర్వాత జరిగిన అనేక పరిశోధనలు కూడా మనం ఈ ప్రపంచాన్ని మన సొంత దృక్కోణంలోనే చూస్తాము అని తెలియజేశాయి. దీనివల్ల అర్థమైనదేమిటంటే మనం అందరం ఈ ప్రపంచాన్ని మన అభిప్రాయాలు, నమ్మకాలు, వైఖరులను అనుసరించే చూస్తాము. ఇవన్నీ మన పట్ల, ప్రపంచం పట్ల మనకు గల అవగాహనను నిర్వచిస్తాయి. మన అందరిలోనూ ఈ రకమైన కండిషనింగ్ ఉంటుంది. మన అందరిలోనూ మనకే తెలియని కొన్ని గుడ్డి నమ్మకాలు ఉంటాయి. మన ఇష్ట అయిష్టాల నుండి ఉత్పన్నమయ్యే ఈ గుడ్డి నమ్మకాలు మన అవగాహనను ప్రభావితం చేస్తాయి. మన మనసులో ఏర్పడే గందరగోళం అంతా ఈ ఇష్ట అయిష్టాల ప్రవాహానికి సంబంధించిందే. ఏదైనా ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తున్నప్పుడు అందులోని ప్రయాణికులను చూస్తూ వారి పట్ల కొన్ని అభిప్రాయాలను మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. అంటే మనకి తెలియకుండానే మనం ఎదుటివారిని అంచనా వేస్తూ వారి పట్ల ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. మనం తీర్పు నుండి అంగీకారం, అంగీకారం నుండి కరుణ, కరుణ నుండి ప్రేమ దిశగా సాగిపోతూ ఉంటాం. మన జీవన ప్రయాణం సజావుగా సాగాలి అంటే మనకు తెలియకుండానే మనం ఏర్పరచుకున్న ఈ కండిషనింగ్ అనే ప్రక్రియ నుండి మనం బయటపడాలి. మన ఇష్ట అయిష్టాలు మనలో ముద్రలను ఏర్పరుస్తాయి. మన ఆలోచనలు, మన ప్రతిచర్యలు, ఇష్ట అయిష్టాలు ఇవన్నీ ఈ ముద్రల ఫలితాలే. ఈ ముద్రలని యోగులు సంస్కారాలు అంటారు. మీరు గడుపుతున్న ఈ జీవితం మీ ముందు ఆవిష్కృతమైన మీ సంస్కారాలే. ఈ ముద్రలను తొలగించుకున్న తర్వాత మాత్రమే మీరు గడపాలనుకుంటున్న అసలైన జీవితం మీ ముందు ఆవిర్భవిస్తుంది. మనలో ఏర్పడే ఈ ముద్రలు, సంక్లిష్టతలు, మాలిన్యాల నిర్మూలనకు ఉద్దేశించబడినదే ఈ హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ. దీని సహాయంతో మనం మన అవగాహనను వర్గీకరించి మన గ్రహించగలిగే సామర్థ్యానికి ఆటంకం కలిగించే ఫిల్టర్లను తొలగిస్తాము. ఈ ముద్రలు అనేది ఆత్మను కప్పి ఉంచే ఉపచేతనలోని అన్ని పొరల్లోనూ స్థిరపడి ఉంటాయి. అవి మన అస్తిత్వ కేంద్రం నుండి మనలను వేరు చేస్తాయి. నిర్మలీకరణ ప్రక్రియ మనలోని పొరలను తొలగించేస్తుంది కనుక మన విధి రూపకల్పన సులభతరం అవుతుంది. నిర్మలీకరణ ప్రక్రియను ఎలా చేసుకోవాలో పూజ్య దాజీ ఇలా వివరించారు. సౌకర్యవంతమైన భంగిమలో సున్నితంగా కళ్ళు మూసుకుని కూర్చుని మనలోని మాలిన్యాలు, సంక్లిష్టతలన్నీ పొగరూపంలో మన వెనుక భావం నుండి తొలగిపోతున్నాయి అన్న సూక్ష్మ సంకల్పం చేసుకుని ఈ ప్రక్రియను కొనసాగించాలి. నిర్మలీకరణ ప్రక్రియ వలన మన హృదయంలో కొంత శూన్యత ఏర్పడుతుంది. ఈ శూన్యత ప్రాణావతి ప్రసారాన్ని ఆకర్షిస్తుంది. హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధనలో ముందుగా ఇచ్చే 3 పరిచయాత్మక సిట్టింగ్ల ప్రాధాన్యత ఇదే. ఈ సిట్టింగ్లలో శిక్షకుడు సాధకుని హృదయంలోని సంక్లిష్టతలు,
మాలిన్యాలను తొలగించి కొంత తేలికధనాన్ని తీసుకొస్తారు. నిర్మలీకరణ చేసుకునే సమయంలో మన నుండి ఏం తొలగిపోతున్నాయి అన్న విషయంపై దృష్టిని ఉంచవలసిన అవసరం లేదు. ఎందుకంటే రోజువారీ సంఘటనలను తిరిగి గుర్తు చేసుకోవడం ద్వారా అవి మనలో మరింత గాఢమైన ప్రభావాన్ని ఏర్పరుస్తాయి. దానికి బదులుగా అన్ని మాలిన్యాలు, సైతిష్టతలు తొలగిపోతున్నాయి అన్న ఒకే ఒక తీర్పు లేని ధృవీకరణను చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రక్రియ స్వచ్ఛత, ప్రేమలతో నిండిన నీటిలో చేసే సేద తీర్చే స్నానం వంటిది. దీని ద్వారా మీరు పునరుత్తేజం పొందుతారు. నిర్మలీకరణ ఏ సమయంలో చేసుకోవాలి అన్నది అందరూ సాధారణంగా ఎదుర్కొనే సమస్య. నిర్మలీకరణ ఫలితంగా మనలోని ముద్రలన్నీ తొలగిపోతాయి కనుక మన రోజువారీ కార్యక్రమాలు అన్నీ ముగిసిన తర్వాత, అంటే సాయం సమయం నిర్మలీకరణకు అనువైన సమయం. స్నానం ద్వారా మన శారీరక మలినాలను ఎలాగైతే తొలగించుకుంటామో అలాగే ఇక్కడ మన మానసిక మలినాలను తొలగించుకుంటాం. నిర్మలీకరణకు కొంత అప్రమత్తత అవసరం కాబట్టి నిద్రించే సమయంలో ఈ ప్రక్రియను నిర్వహించరాదు. నిర్మలీకరణ వలన మన మానసిక స్థితి ప్రశాంతంగా మారుతుంది కనుక కుటుంబ సభ్యులతో మన వ్యవహార శైలిలో కూడా కొంత మార్పు ఏర్పడుతుంది. అవసరమైనప్పుడు మీరు తక్షణ నిర్మలీకరణను సైతం చేసుకోవచ్చు అని సూచించారు దాజీ. మీ షర్ట్ పైన ఏ కెచప్ లాంటిదో పడిందనుకోండి, అప్పటికప్పుడే మీరు దాన్ని శుభ్రం చేసుకుంటారు కదా. అలాంటిది ఈ తక్షణ నిర్మలీకరణ ప్రక్రియ. పరిస్థితులను బట్టి నిలబడి, కూర్చుని, కళ్ళు తెరిచి లేదా మూసుకుని కూడా మనం ఈ తక్షణ నిర్మలీకరణ ప్రక్రియను చేసుకోవచ్చు. ఈ ముద్రలన్నీ వెనుక నుండి పొగ రూపంలో తొలగిపోతున్నాయని, మన హృదయం, మనసు ఒక సంతులిత స్థితికి చేరుకుంటున్నాయి అన్న సూక్ష్మ సంకల్పం చేసుకుని ఈ ప్రక్రియను కొనసాగించాలి. ఒకవేళ సాయంత్రం సమయంలో ఈ ప్రక్రియను నిర్వహించలేకపోతే ఏం చేయాలి అన్న ప్రశ్నకి నిద్రించే ముందు లేదా మరీ అలసిపోయి ఉంటే మరుసటి దినం ధ్యానానికి పూర్వం కూడా ఈ ప్రక్రియను నిర్వహించుకోవచ్చు అని సమాధానమిచ్చారు దాజీ. నిర్మలీకరణ ప్రక్రియ ద్వారా కొన్ని రుగ్మతలను తొలగించుకోగలమా అన్న ప్రశ్నకు హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ దీనికి కొంతవరకు ఉపయోగపడుతుంది అని ఆయన అన్నారు. రిలాక్సేషన్ పూర్తయిన అనంతరం మనకు ఏ అవయవంలో అయితే బాధ ఉందో తిరిగి ఆ అవయవాన్ని సందర్శించి భూమి నుండి స్వస్థతనిచ్చే శక్తి ఆ అవయవంలోకి ప్రవహిస్తుంది అని భావించాలి. అవసరమైతే సున్నితంగా ఆ ప్రదేశాన్ని ముట్టుకుని భూమాత నుండి శక్తి ఆ ప్రదేశంలోకి ప్రవహించి ఉపశమనాన్ని అందిస్తుందన్న సంకల్పం చేసుకోవాలి. అలాగే నిర్మలీకరణ చేసుకునే సమయంలో ఈ మలినాల నుండే కాక ఈ రుగ్మతల నుండి కూడా నేను బయటపడుతున్నాను అన్న ఒక సూక్ష్మ సజెషన్ ఇచ్చుకోవాలి. ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదనుకోండి. అవసరాన్ని బట్టి వైద్యుణ్ణి తప్పక కలిసి సలహా తీసుకోవలసిందిగా ఆయన సూచించారు. సంక్లిష్టతలు, మాలిన్యాలు తొలగినప్పుడు మనం స్వచ్ఛంగా, సరళంగా తయారు అవుతాం. స్వచ్ఛమైన, సరళమైన హృదయం ప్రాణాభుతి ప్రసారాన్ని సంపూర్ణంగా స్వీకరించగలుగుతుంది. అందుకే హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధనలో నిర్మలీకరణకు విశేష స్థానం కల్పించబడింది. అందరూ ఈ నిర్మలీకరణ ప్రక్రియ ద్వారా లబ్ధిని పొందాలన్నది మా ఆకాంక్ష. నమస్తే.